ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఎప్పుడు చేసే వీడియో ఇస్తారు. ఈ వీడియో నచ్చకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మనీని మనం పేటిఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఏపీటెట్ 2017 సంబంధించి మనకు 2 గుడ్ న్యూసెస్ అంతేకాకుండా ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అవేంటి అనేది ఈ యొక్క వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అంతేకాకుండా కామెంట్ లో కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లింక్ ని మీరు క్లిక్ చేయండి. ఆ యొక్క లింక్ ని క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క అఫీషియల్ పేజ్ కి వచ్చేస్తారు. సో ఇప్పుడు మీరు ఈ యొక్క వీడియోని కనుక గమనించినట్లయితే ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత కిందకి బాటమ్ లోకి వెళ్ళిపోండి మీరు. సో ఇక్కడ మొబైల్ అయితే మనకు బాటమ్ లో ఉంటుంది. అదే కాకుండా మీరు పీసీని యూజ్ చేసినట్లయితే మీ యొక్క రైట్ హ్యాండ్ లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు కంప్లైంట్స్ అంతేకాకుండా నో యువర్ హాల్ టికెట్ డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో నో యువర్ హాల్ టికెట్ డీటెయిల్స్ మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకు మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఎస్టేట్ మనం రిజల్ట్స్ చూసుకునేటప్పుడు మనకు హాల్ టికెట్ నెంబర్ మిస్ అయిపోవడం వల్ల మనం చాలా మంది మన యొక్క రిజల్ట్స్ చూసుకోలేకపోయాం. సో ఇప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, ఆ రిఫరెన్స్ ఐడి కానీ, ఈ మూడింటిలో ఏదున్నా సరే మనకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మన యొక్క హాల్ టికెట్ నెంబర్ని మనం తిరిగి పొందొచ్చు. ఓకేనా? ఇది ఒక గుడ్ న్యూస్. సో కంప్లైంట్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క అప్డేట్ చూసినట్లయితే కంప్లైంట్స్ విషయానికి కూడా మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకు కొత్తగా రావడం జరిగింది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాకుండా మనకు ఈ యొక్క కంప్లైంట్ స్టేటస్ కూడా తర్వాత తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ నేను కంప్లైంట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ యొక్క జర్నల్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్, అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ మనకు కంప్లైంట్ రిలేటింగ్ టు అని ఇచ్చాడు. ఈ కంప్లైంట్ రిలేటింగ్ టు అనే దాంట్లో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే మీరు ఏపీటెట్లో అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క అడ్రస్లో కానీ, పేర్లలో కానీ, అంతేకాకుండా మీ యొక్క పర్సంటేజ్ విషయంలో కానీ అప్పట్లో చాలా మంది మిస్టేక్ చేశారు కదా. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీ యొక్క డేటాని, అంటే మీ యొక్క బయోడేటా ఏదైతే ఇచ్చారో సో దాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా మంది ఇంకొక మిస్టేక్ అయితే మనకు చెప్పడం జరిగింది. ఏంటంటే మేము ఫైనల్ కీలో చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పి హోప్ పెట్టుకున్నాం. అయితే వాడు రిలీజ్ చేసిన రిజల్ట్లో మనకు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి చాలా మంది అంటున్నారు. సో ఈ రెండింటినీ మనం ఈ యొక్క కంప్లైంట్ బాక్స్లో మనం ఇవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ కనుక మీకు రిజల్ట్లో కనుక ఏమైనా సరే మిస్టేక్ వచ్చింది, మాకు తక్కువ మార్కులు వచ్చాయి, మేము ఎక్కువ స్కోర్ అనేది చేసినా సరే మాకు తక్కువ మార్కులు వచ్చాయని కనుక భావించినట్లయితే మీరు కంప్లైంట్ రిలేటింగ్ టు అనే దగ్గర మనకు అబ్జెక్షన్స్ ఆన్ రిజల్ట్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంప్లైంట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క కంప్లైంట్ అనే బాక్స్ లో మన యొక్క కంప్లైంట్ అనేది ఇంగ్లీష్ లోనే ఇవ్వాల్సి ఉంటుంది. సో తెలుగులో అయితే తీసుకోవడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు రిజల్ట్స్ మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే రిజల్ట్స్ మీద ఇవ్వచ్చు. అంతేకాకుండా మీరు మీ యొక్క ఏదైతే ఏపీటెట్ అప్లికేషన్ లో డేటాని ఇచ్చారో సో అక్కడ మిస్టేక్స్ ఉంటే ఆ యొక్క మిస్టేక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్మిట్ చేసేయండి. ఓకేనా? సో మనకు బ్యాడ్ న్యూస్ విషయానికి వెళ్ళినట్లయితే మనకు ఈ యొక్క కంప్లైంట్ అయితే ఇచ్చే అవకాశం ఇచ్చాడు, కానీ మన యొక్క రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో సో అదైతే మనకి ఇవ్వలేదు. అది పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ టీఆర్టీ రాసినప్పుడు మనకు రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మనకు రెస్పాన్స్ షీట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఈ యొక్క ఏపీటెట్ రిజల్ట్స్ అయినప్పుడు మాత్రం మనకు రెస్పాన్స్ షీట్ అయితే ఇవ్వలేదు. సో ఇది మనం ఏ విధంగా పొందాలని కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో ఫ్రెండ్స్, ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.